హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో షేజ్వాన్ పన్నీర్ స్టిక్స్ ప్రిపేర్ చేసుకుందాం. ఈ పన్నీర్ స్టిక్స్ చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. దీనికోసం బౌల్ తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ మైదా, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ వరకు షేజ్వాన్ సాస్ కూడా వేసుకుందాం. ఇలా షేజ్వాన్ సాస్ కూడా వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని స్మూత్ పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఇందులో మనం వేసుకున్న మైదా కార్న్ఫ్లోర్ ఉండలు లేకుండా ఇలా స్మూత్ పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి. అలానే పన్నీర్ని కూడా ఇలా స్టిక్స్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్లోకి వేసుకుందాం. ఇలా పన్నీర్ మొత్తం వేసుకున్న తర్వాత ఇలా స్పూన్తో కాకుండా చక్కగా చేతితో ఈ మిక్స్ మొత్తం పన్నీర్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఈలోపు మరొక ప్లేట్ తీసుకొని అందులోకి కొద్దిగా బ్రెడ్ క్రమ్స్ అలానే క్రష్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లెక్స్ వేసి కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న బ్రెడ్ క్రమ్స్ కార్న్ఫ్లెక్స్ మిక్స్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ వేసి పన్నీర్ మొత్తం కోట్ అయ్యేలాగా రోల్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్నింటినీ రోల్ చేసి పెట్టుకున్నాను. ఇలా రోల్ చేసి పెట్టుకున్న పన్నీర్ని మనం ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ పన్నీర్ని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పన్నీర్ లోపల వరకు కుక్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను. ఈ పన్నీర్ ఫ్రై అవ్వడానికి మనకి 6 నుంచి 7 నిమిషాల వరకు టైం పడుతుంది. ఫైనల్గా మన పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి కలుపుకొని మరొక నిమిషం ఫ్రై చేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ పన్నీర్ స్టిక్స్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు. ఒక్కసారి ట్రై చేయండి. ఫైనల్గా మన షేజ్వాన్ పన్నీర్ స్టిక్స్ అయితే రెడీ అయిపోయాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.